ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నా పేరు వీరేటి సత్యనారాయణ శర్మ. మనం ఒక జాతకంలో లగ్నభావం గురించి తెలుసుకుందాం. లగ్నభావంలో నైసర్గిక శుభగ్రహాలైన గురుగ్రహం ఉంటే ఈ జాతకుడు మంచి సమయస్ఫూర్తి, తెలివితేటలు, తర్వాత మంచి విద్యావంతుడు, మంచి క్యారెక్టర్ గలవాడు. తర్వాత పోతే ఏ విషయంలో ఉన్న తెలివిగా మాట్లాడి అందరినీ మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే లగ్నంలో శుక్రగ్రహం ఉంటే మంచి అలంకారప్రాయంగా ఉండటం, ఆకర్షింపబడటం, తర్వాత ప్రజల మధ్యలో మెప్పులు పొందడం, మంచి వస్త్రధారణ, తర్వాత అలంకారప్రాయమైన వస్తువుల పట్ల వస్తువులు ఎక్కువగా కలిగి ఉండటం. అదే ఈ లగ్నంలో మరొక శుభగ్రహమైన బుధగ్రహం కలిగి ఉంటే మంచి వ్యాపార తెలివితేటలు, వ్యాపార దక్షత, వ్యాపారంలో అన్ని విధాలుగా కలిసి రావడం, ఇవన్నీ కూడా బుధగ్రహంతో వస్తాయి. తర్వాత లగ్నంలో పూర్ణచంద్రుడు ఉంటే ఈ జాతకుడు మంచి విహారయాత్రలు, తర్వాత సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళడం, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఎక్కువగా దర్శించడం, ఈ జల విహారాల్లో వ్యాపారం చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత పాపగ్రహమైన శని లగ్నంలో ఉంటే మందబుద్ధి కలిగి ఉండటం, తర్వాత బద్ధకంగా ఉండటం, ఏదైనా ఉత్సాహం లేకుండా ఉండటం, తర్వాత మరొక గ్రహమైన రాహుగ్రహం లగ్నంలో ఉంటే మోసపూరితమైన మెంటాలిటీ కలిగి ఉండటం, మోసం చేసే మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉండటం, అబద్ధాలు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు విగ్రహాలు లగ్నంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వస్తి.